ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను మనం చదువుకుని చిన్న పల్లవి చరణం పాడిన తరువాత వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా విందాం. వాక్యం చదివేటప్పుడు మీరు పోటీ పడుతున్నారు, పోటీ పడద్దు. నేను వాక్య రిఫరెన్స్ 2 సార్లు చెబుతా. ఆ తర్వాత చక్కగా ఎవరైనా ఒక్క మనిషి చదువుతుంటే మిగిలిన వారు ఆగండి, వారిని చదవనీయండి. పోటీ పడద్దు వాక్యం చదివేటప్పుడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పల్లవి చరణాన్ని పాడి దేవుని నామాన్ని మనము మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. కన్నీరు తుడిచి తోడుండును, ఇమ్మానుయేలుగా నడిపించును. కన్నీరు తుడిచి తోడుండును, ఇమ్మానుయేలుగా నడిపించును. యేసే నా స్నేహితుడు, ప్రభు యేసే నిజ స్నేహితుడు. యేసే నా స్నేహితుడు, ప్రభు యేసే నిజ స్నేహితుడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. కష్టాల కడలి నన్ను ముంచిన, శ్రమల తుఫాను చెలరేగిన. కష్టాల కడలి నన్ను ముంచిన, శ్రమల తుఫాను చెలరేగిన. నాతో నుండి కడలి దాటించును, నాతో నుండి కడలి దాటించును. ఆనందముతో నన్ను నింపును, యేసు ఆనందముతో నన్ను నింపును. యేసే నా స్నేహితుడు, ప్రభు యేసే నిజ స్నేహితుడు. యేసే నా స్నేహితుడు, ప్రభు యేసే నిజ స్నేహితుడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. కన్నీరు తుడచి తోడుండును, ఇమ్మానుయేలుగా నడిపించును. కన్నీరు తుడిచి తోడుండును, నడిపించును. యేసే నా స్నేహితుడు, ప్రభు
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ లేఖనములో అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును అని ఈ మాట మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అంటే బిల్దాదు అనబడుతున్న వ్యక్తి. ఈ మాట మాట్లాడుతున్న వ్యక్తి బిల్దాదు. అంటే యోబునకు 3 స్నేహితులున్నారు. యోబునకు 3 స్నేహితులున్నారు. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. హేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిలోనూ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొనిరిచారు. యోబుని గూర్చిన వార్త తన స్నేహితులు విన్నారు. ఏమిన్నారు అని అంటే, యోబు ఒకప్పుడు ఊజు అనబడుతున్న దేశములో గొప్ప ధనవంతుడు. యోబు లాంటి ఉత్తముడు, యోబు లాంటి ధనవంతుడు, యోబు లాంటి యోగ్యుడు ఎవరు కూడా ఆ ప్రాంతములో కనబడలేరు. చూడండి వాక్య గ్రంథాన్ని. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లును, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఎంచబడి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు ఎలాంటి వాడో, యోబు యొక్క స్థితిగతులు ఎలాంటివో మనము చదువుకున్నాం. అతడు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు, 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిన వాడు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడెదలు, బహుమంది పనివారును కలిగిన వారు. ఇంత యోగ్యుడైనటువంటి యోబుని స్నేహితులు ఓదార్చడానికి వచ్చారట. ఏమయ్యింది అని అంటే, ఒక్క గడియలోనే తన జీవితం తిరగమడిపోయింది. ఒక్క గడియ. మన ఆశీర్వాదం అనేది పోవడానికి ఒక్క గడియ చాలు. మనం ఆశీర్వాదం సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పడద్ది, కానీ అది పోవడానికి పెద్ద టైం పట్టదు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెబుతా. సొలొమోను మందిరము కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు. రోజుకి 183,600 మంది పనిచేశారు. ఆలోచించండి, రోజుకి 183,600 మంది చొప్పున 7 సంవత్సరాలు పనిచేస్తే మందిరం పూర్తయింది.
అంత మందిరాన్ని నెబుకద్నెజరు కూల్చడానికి ఒక్కరోజు సరిపోయింది. మన ఆత్మీయ జీవితము కూడా కట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పడద్ది, నిలబెట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పడద్ది. కానీ అది పోగొట్టుకోవడానికి క్షణం సరిపోద్ది, అంతే. క్షణం సరిపోద్ది అది పోవడానికి. ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎన్ని సంవత్సరాల మట్టి తిప్పలు పడుతున్నాం, కానీ చచ్చిపోవడానికి ఎంత టైం పడుద్ది? ఒక్క నిమిషం కదా. దేవుని యొక్క లేఖనాలలో యోబు పరిస్థితి కూడా అలాగైపోయింది. యోబు గొప్ప ఆస్తిపరుడు, గొప్ప భక్తిపరుడు. కానీ ఒక్క గడియలోనే ఏం జరిగిందో నేను 4 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా విందాం. ఏం జరిగింది? యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి. గమనించాలి, ఒకే టైములో ఎద్దులు గాడిదలు 500 పోయినాయి. మొత్తం ఎద్దులు గాడిదలు 500 1000 శాల్తీలు పోయినాయి. 16వ వచనం, అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. ఒక్క గడియలో 7000 గొర్రెలు దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి చచ్చిపోయాయి. 17వ వచనం, అతడు ఇంకనూ మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. ఒకే టైములో కల్దీలు 3 గ్రూపులుగా వచ్చి 3000 ఒంటెల్ని పట్టుకుపోయారు. పనివారు అడ్డమొస్తే చంపేశారు. 19వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నలుమూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. వాళ్ళు ఏం చేస్తుంటే జరిగింది ఇది? 13వ వచనం, ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా, ఇప్పుడు 19వ వచనం, ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నలుమూలను కొట్టగా అది యవనుల మీద పడి వారు చచ్చిపోయిరి. ఆలోచించండి, 10 మంది పిల్లలు నెలకు ఒక్కసారి ఒక ఇంటి దగ్గర, ఆ 10 మందిలో ఎవరో ఒక ఇంటి దగ్గర కూర్చుని ప్రేమ విందు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు విందులో ఉన్నారు, సుడిగాలి వచ్చి ఇంటిని కొట్టగా ఇల్లు కూలితే 10 మంది పిల్లలు చనిపోయారు, ఒక్కడ కూడా మిగల. 7000 గొర్రెలు అగ్ని వచ్చి కాలిపోయాయి. 3000 ఒంటెలు కల్దీలు వచ్చి పట్టుకుపోయారు. 5 జతల ఎద్దులు, 500 ఆడగాడెదులు షబాయీలు వచ్చి పట్టుకుపోయారు. ఒక్కసారి ఒక్క గంటలో ఇన్ని పోతే ఆ మనుషుని యొక్క పరిస్థితి ఎలాగుంటుంది? ఆ మనుషుని యొక్క దుఃఖ స్థితి, ఆపలేని స్థితి. ఎలా ఏడ్చాడో ఒకసారి చూడండి వాక్యాన్ని మీరు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. ఎలా అడుగుతాట? నేను అడ్డు లేకుండా నేను అంగలార్చెదను. ఆయన అంటాడు, అసలు నేను పుట్టకపోతే బాగుండేది. 3వ అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత యోబు యొక్క ఆక్రందన, యోబు యొక్క దుఃఖం, యోబు యొక్క పరిస్థితులు ఒక్క గడియలో తారుమారైపోయాయి. నవ్వుతూ ఉన్న పిల్లలు నవ్వుతున్నట్లుగానే చనిపోయారు. మేస్తున్న గొర్రెలు మేస్తున్నట్లుగానే చనిపోయాయి. ఒంటెలు తోలివేయబడ్డాయి, గాడిదలు ఎత్తుపోబడ్డాయి. ఇలాగున ఒక్క గడియలో మొత్తము చీకటి కమ్మేసింది. కొన్ని పరిస్థితులు మన జీవితంలో
అప్పటి వరకు సంతోషముగా ఉంటాం. కానీ ఒక్క గడియలోనే, ఒక మాటలోనో, ఒక పనిలోనో చీకటి కమ్మి జీవితాలు అంధకారమైపోతాయి. ఇలా జరుగుద్ది అని ఊహించనటువంటి పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటాం. నిజంగా ఆలోచించండి. ఈ రోజున మన జీవితంలో యోబు లాంటి దుఃఖము కానీ, యోబు లాంటి శ్రమ కానీ, యోబు లాంటి నష్టము కానీ, కష్టము కానీ ఎవరైనా అనుభవించారా మనలో అంటే ఎవరు అంత కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ అనుభవించలా. అయితే యోబు దుఃఖాక్రాంతుడై ఉన్నా నోరు తెరిచి నాకే ఎందుకు చేసావు ఇలాగా, నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది, నేనే ఎందుకు ఇలాగైపోయాను, దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తాడు అని ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదట. పైగా భార్య వచ్చి, ఏం దేవుడయ్యా ఇన్ని కష్టాలు పెట్టి పిల్లల్ని తీసుకుపోతే, ఇంత శ్రమ అనుభవిస్తూ ఉంటే దేవుణ్ణి దూషించి చనిపోరాదా అని అంటే, ఆయన ఆమెతో మాట్లాడుతూ మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు. అంటే అలా మాట్లాడే మనిషి మూర్ఖురాలైన వ్యక్తే మాట్లాడద్దు అలాగా. నీవు ఒక భక్తి కలిగిన వాని భార్యవు, ఒక నీతిమంతుని భార్యవు, నువ్వు అలా మాట్లాడకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయనకే స్తోత్రం. ఆయనకే. ఇంతగా కృంగిపోయాడు, బూడిదలో కూర్చున్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ఈ వార్త ఎక్కడో చుట్టుపక్కల ఉన్న తన 3 స్నేహితులకు తెలిసింది. ఎలీఫజు, బిల్దాదు, జోఫర్ 3 విని అతన్ని కాస్త పరామర్శించి ఓదార్చుదాం అని వచ్చి చూస్తే వాళ్ళు యోబుని గుర్తుపట్టలేదట. స్నేహితుడు గుర్తుపట్టలేనంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చూడండి వాక్యాన్ని మీరు, యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక, దేవునికి స్తోత్రం, తన స్నేహితుడిని పోల్చలేక వాళ్ళ వస్త్రాలు చింపుకొని తల మీద బూడిద పోసుకుని ఏడవడం ప్రారంభించారు. అయ్యో స్నేహితుడా, ఒకప్పుడు నీ ఔన్నత్యం ఎంత గొప్పది, ఈ ఊజు ప్రాంతములో, ఈ తూర్పు దేశ ప్రాంతాలలో నీలాంటి యోగ్యుడు ఎవడూ లేడే, ఈరోజు నీ పరిస్థితి ఎలాగైపోయిందేమిటి అని యోబుని పోల్చుకోలేక చూసి ఏడుస్తూ ప్రారంభించారు. ఎందుకు పోల్చుకోలేకపోయారంటే యోబు బూడిదలో కూర్చున్నాడు, రోగి అయిపోయాడు, ఒళ్ళంతా కూడా పిల్లలుగా పగిలిపోయి సీము పట్టి ఒంటికి పురుగు పట్టింది. బతుకుండగానే ఒంటికి పురుగు పట్టి ఆ పురుగు పాక్కుంటూ అలా వెళ్ళిపోతుంటే ఇది వెళ్ళి మళ్ళీ ఎక్కడైనా ఎవరిని అపవిత్రపరుస్తున్నామని ఎడుతున్న పురుగును కూడా పట్టుకుని మళ్ళీ ఒంట్లో వేసుకున్నాడు యోబు. బూడిదలో కూర్చుని పురుగులను తోలుకుంటూ ఆయన శరీరాన్ని చిల్లపెక్కు పెట్టి గీక్కుంటూ ఎంత భయంకరమైన వేదన అనుభవించాడో వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఎంత వేదనలో కూడా దేవా భక్తిగా ఉంటే నాకు ఇచ్చే ప్రతిఫలం మీద అని ఒక మాట అడగల. అసలు నేను పుట్టకపోయి ఉంటే బాగుండేదయ్యా, శ్రమలనే ఉండేవి కాదు, నా తల్లికి నీకు కొడుకుంటాడు అని ఎవడైనా చెప్పకపోతే బాగుండేదయ్యా, నేను నా తల్లి గర్భములో నుండి పిండంగా పడిపోతే బాగుండేదయ్యని తన పుట్టినరోజును తాను శపించుకున్నాడు. కానీ దేవుని ఒక్క మాట కూడా పన్నెత్తి మాట్లాడాల, ఒక్క మాట కూడా పన్నెత్తి మాట్లాడాలి దేవుణ్ణి. ఎందుకు ఇలా చేసావు, నా భక్తిలో ఏం తక్కువయింది, నేను ఎంత యథార్థంగా ఉన్నాను, ఎంత నీతిగా ఉన్నాను, నేను పైగా ఎలాంటి వాడు తెలుసా యోబు, ప్రతిరోజు ఉదయమే లేచి బలి ఇచ్చేవాడు, ఉదయమే లేచి బలి అర్పణ చేసేవాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు యోబు
తన కుమారులు పాపము చేసిరేమో అనుకొని వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలులు అర్పించుచూ వచ్చిన చాలు. ఆ మాట తల్లి తండ్రులుగా ఉన్న మనకి చంపపెట్టు మాట ఇది. ఎందుకంటే మన పిల్లలు తప్పు చేస్తా ఉన్న మన కళ్ళ ముందే ఇతరులు వచ్చి మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ అమ్మాయి ఇలా ఉంటుంది అంటే మనము వాళ్ళని గద్దించకపోగా మావోడే చేస్తున్నాడు ఆ లోకములో అని వెనకాల వేసుకొచ్చే తల్లిదండ్రులు కొందరైతే, కాలం మారిందిలేండి ఇప్పుడు అలాగుంటారు పిల్లలు అని వాళ్ళను ప్రోత్సహించే తల్లిదండ్రులు కొందరైతే, ఏనాడు కూడా మావాడు లేక మా అమ్మాయి దేవా నీ ఎదుట పాపము చేసిందేమో, యవనస్తులు కదా నాయన తెలియక త్రుట్టిల్లుంటారు, వాళ్ళ పాపాన్ని బట్టి శిక్షించొద్దయ్యా కనికరించు అని పిల్లలను బట్టి ప్రార్థన చేసే ఒక్క తల్లిదండ్రులు లేరుగా. పైగా వాళ్ళను మనం వెనకేసుకొస్తాం. మా ఓడు అంత మంచోడు ఇంకెవరు లేడు ఊళ్ళో, మా అమ్మాయి అంత మంచిది ఇంకెవరు లేరు ఊళ్ళో. యోబు అలా అనలా. ఒకవేళ మనస్సునందు దేవునిని దూషించిరేమో, నాకు తెలియదుగా వాళ్ళు ఏం చేశారు. అందుకనే వాళ్ళను పిలిచి పవిత్రపరిచి ఒక్కొక్క నిమిత్తం అరుణోదయమున బలి అర్పణ అర్పించేవాడట. అంటే ఎంత శ్రేష్ఠుడు పిల్లల విషయంలో. ఎప్పుడైనా ఒక్కొక్క బిడ్డ నిమిత్తం మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకున్నామా? 18వ శతాబ్దంలో ఉన్న జాన్ వెస్లీ ఒక సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళు పిల్లలు మొత్తం 19 మంది, ఆ తల్లికి 4 చనిపోయారు, 15 మంది పిల్లలు మిగిలారు. ఆమె సాయంత్రం పొద్దుగుంకిన తర్వాత వంట చేసి 15 మంది పిల్లలకి వంట పెట్టి భోజనం పెట్టేసి అలా పడుకోమెట్టి సాపేసి పడుకోమెట్టి ఒక్కొక్క బిడ్డ తల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఆఖరి వాడి దగ్గరికి వెళ్ళే సమయానికి ఒక్కొక్కసారి కోడి కూసేదట. కోడి కూస్తే అలా ఆఖరి వాడి దగ్గరే కాస్త అలా నడువాల్చి ఒక గంట పడుకుని మళ్ళీ ఉదయమే లేచి తన దినచర్య ప్రారంభించేదట. 15 మంది కొరకు రోజు వాళ్ళ తల మీద చెయ్యేసి రాత్రులు వాడు పడుకున్న తర్వాత ఒక్కొక్క బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఆమె చేస్తే భవిష్యత్తులో 15 మంది కూడా అద్భుతమైన దైవజనులయ్యారు. దేవునికి స్తోత్రం. వారిలో ఒక దైవజనుడు జాన్ వెస్లీ. ఆయన అన్నమాట ఏంటి తెలుసా? దేవునితో అన్నమాట, దేవా 100 మంది పాపము అంటే భయపడే యవనస్తులు నాకివ్వు, పాతాళాన్ని గడగడలాడించకపోతే నన్ను అడుగు అన్నాడు. జాన్ వెస్లీ లాంటి దైవజనుడు మరొకడు లేడు భూమి మీద. పాపం అంటే భయపడే యోసేపు లాంటి యవనస్తుల్ని 100 మందిని నాకివ్వు, పాతాళాన్ని నేను గడగడలాడించకపోతే అడుగన్నాడు. ఎంత దమ్ముంటే ఆ మాట అన్నాడు, ఎంత బలమైనటువంటి అభిషేకం కలిగిన వాడైతే ఆ మాట అన్నాడు. ఆలోచించండి. ఆ తల్లి చేసిన ప్రార్థన బిడ్డల్ని గొప్ప దైవజనులు చేసింది. ఈ రోజున మరి మన పరిస్థితి ఏంటి? మీరందరూ కష్టపడి మీ పిల్లల్ని గొప్పోళ్ళను చేయడానికి ఆరాట పడుతున్నారు, మంచిదే. కానీ ఈ ఆరాటం భూ సంబంధమైందేగా. నీ పిల్లలు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, కలెక్టర్ అయినా, ఏమైనా రక్షణ పొందకపోతే నరకంకే వెళ్ళేదాళ్ళు. నువ్వింకా లక్ష తగలెట్టి చదివించి ఏం ఉపయోగం నరకానికి పోతే? ఆయన మనిషి నరకానికి పోతే నువ్వు జీవితకాలం కష్టపడి వాళ్ళని ఏదో చేసి ఏం ప్రయోజనం దానికి? ఈ రోజున పిల్లల విషయంలో తల్లిదండ్రులు భక్తి కలిగిన వారిగా కనపడుతున్నా, పిల్లల విషయంలో వాళ్ళ ఆత్మీయ జీవితాల కొరకు యోబు వలె ప్రతి అరుణోదయముల లేచి వారిని వారు దేవుని బలిపీఠం దగ్గర నలకొట్టుకుని, నా పిల్లలు ఒకవేళ లోకములోకి వెళ్ళి నీకు ఆయాసకరమైన పనులు చేస్తున్నారేమో, ఒకవేళ నిన్ను మనసులో దూషించారేమో,
ఒకవేళ దేవా నీ విషయంలో ఏదైనా అవిధేయులుగా నడిచారేమో, నా పిల్లల జీవితాలు ఎలాగో నాకు తెలియదు, కానీ వాళ్లకు ఇదిగో నాయన తండ్రిగా నన్ను ఉంచావు గనుక వారి కొరకు ప్రార్థన చేస్తున్నా వారి ప్రతి పాపాన్ని క్షమించయ్యా అని దేవుని పాదాల దగ్గర నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చిన అనుభవం నీకేమైనా ఉందా? నీ పిల్లల కొరకు కన్నీరు కార్చేటువంటి పరిస్థితి నీకేమైనా ఉందా? ఈ రోజున పిల్లల్ని చూసి మనం మురిసిపోతున్నాం, మా పెద్ద పిల్ల ఇలాగయ్యింది, మా పెద్దలోడు ఇలాగయ్యాడని. కానీ దేవుడు నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నాడు నీకు బిడ్డల్ని ఇచ్చినందుకు. ఎందుకో తెలుసా? నీకు బిడ్డల్ని ఇవ్వకోకుండా ఉంటే బాగుండేది. నీకు బిడ్డల్ని ఇస్తే వాళ్ళ కొరకు ఒక్కసారి కూడా నా దగ్గర నువ్వు ఏడవలేదు కదా, వాళ్ళ మారు మనసు కొరకు, రక్షణ కొరకు వాళ్ళను చేతులారా నరకానికి పంపిస్తున్నావు కదని నీకు సంతానాన్ని ఇచ్చినందుకు ఆయన ఏడుస్తాడు. ఈ రోజున ఆలోచించూడండి దేవుని పిల్లలుగా, యోబు తన పిల్లల విషయంలో ఎంత భక్తి కలిగిన వాడో. అలాంటి యోబు బూడిదలో కూర్చుని ఏడుస్తూ దుఃఖారావం చేస్తూ ఉంటే స్నేహితులు పరామర్శించడానికి వచ్చి గుర్తుపట్టలేక, అతని స్థితిని చూసి గుర్తుపట్టలేక, ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడు, ఎక్కడ కూర్చునేవాడు ఎక్కడ కూర్చున్నాడు ఇవాళ అని చెప్పి బట్టలు చింపుకుని ఏడుస్తూ ప్రారంభించారు. అలాంటి స్నేహితులు మనకుంటే ఎంత ధన్యులమో కదా. దేవునికి స్తోత్రం. అందుకే నేను రాసే పాట, సొమ్మసిల్లి వారికి బలమిచ్చువాడు ఆయనే, యేసే నా స్నేహితుడు అని కొత్త కీర్తన రాశాను నేను. ఆయన తప్ప స్నేహితుడు నమ్మదగిన వాడు ఎవరూ లేరు. మనకున్న స్నేహితులు మనం పాడైతే నలుగురికి చెప్పి ఎగతాళి చేసేవాళ్లే కానీ ఒక్కడు కూడా మన కొరకు దుఃఖపడేవాడు కానీ ఉపవాసం ఉండేవాడు కానీ ఎవడూ లేడు ఈ రోజున పిల్లారా. అయితే వారిలో ఒక స్నేహితుడైన బిల్దాదు మాట్లాడుతూ, యోబు ఇంత దుఃఖములో ఉన్నావు, ఇంత వేదనలో ఉన్నావు, ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నావు, అయినను దేవుడి నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యోబు జీవితంలో దుఃఖ దినములు పోతున్నాయి. నిజమే, మన జీవితంలో కూడా దుఃఖ దినములు పోతాయని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. చూడండి వాక్యాన్ని, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 28:5 చదువుదాం. యెషయా గ్రంథం 25:8. ఆ దినమున యెషయా గ్రంథం 25:8. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన 7:17. యాలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారి నడిపించును. చూడండి, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు వాళ్ళ జీవితములో దుఃఖం ఉంది, ఇప్పటి వరకు వాళ్ళ జీవితములో వేదన ఉంది, ఇప్పటి వరకు వారి జీవితములో బాధ ఉంది. అయితే ప్రభువు వారి దుఃఖాన్ని తొలగించేశాడు, వారి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేశాడు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క బాష్ప బిందువులు తొడవబడ్డాయో వారికి ఆనందం. అందుకనే బిల్దాదు అంటాడు, యోబు అయినను నీ కుమారులు చనిపోయినా, ఒంటెలు పోయినా, గాడిదలు పోయినా, ఎద్దులు పోయినా, ఆరోగ్యమే పోయినా, అయినను నీ నోటి నిండా నవ్విస్తాడు. నీ నోటి నిండా ఎలా ఇస్తాడు?
10 మంది పిల్లలు చనిపోయి దుఃఖములో ఉంటే ఎవరైనా వచ్చి అయినా సరే దేవుడు నీకు నవ్విస్తాడు అంటే ఏమంటాం మనం? నేను ఇలా ఏడుస్తుంటే నీకు ఎగతాళిగా ఉందా? లేకపోతే నేను పిచ్చోళ్ళ కనపడుతున్నానా? ఒకడు చనిపోతే పని ఇంకోటి పుడతాడు అనుకోవచ్చు. 10 మంది చనిపోయారు. 10 మంది చనిపోయారు. ఈ స్థితిలో ఉన్న నన్ను చూసి నువ్వు అనదగిన మాటేనా, చెప్పదగిన మాటేనా అని పిల్లారా ఎంత వేదన పడతాం. బిల్దాద్ అంటాడు అయినా సరే, ఎందుకో తెలుసా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. 10 మంది పిల్లలు పోతే మళ్ళీ తిరిగి అదే రకంగా 7 కొడుకుల్ని 3 కూతుర్లు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైంది ఏమిటి? దేవునికి ఇప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే బిల్దాద్ అంటాడు అయినా సరే 10 మంది పిల్లలు చనిపోయినా సరే నీకు నవ్వు ఉంటుందయ్యా. 10 మంది పిల్లలను పోగొట్టుకున్నావా, అయినా ఆనందం దేవుడు నీకు ఇస్తాడు. 7,000 గొర్రెలు పోయినాయా, 3,000 ఒంట్లు పోయినాయా, జతల ఎద్దులు గాడిదలు పోయినా, అయినా సరే నీకు నవ్వు ఉంటుంది. ఎలాగుంటుంది? ఇంత దుఃఖములో ఉంటే, ఇంత వేదనలో ఉంటే, నేనింత బంధకాల్లో ఉంటే ఎలాగుంటుంది అని అంటే, వాటన్నిటిని మరలా ఇవ్వగలిగిన సమర్థుడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శారాకు అబ్రాహాం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏమని చెప్పుంటాడు? ఇద్దరికి పెళ్ళయింది. అప్పటికే దేవుడు పిలిచే టయానికే అబ్రాహాంకు పెళ్ళయింది. యవ్వన వయసులో ఉన్నారు. సుమారు అప్పుడు ఒక 60-65 ఉంది అనుకుందాం. వయసులో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇసాకును బట్టి చూస్తే 40 సంవత్సరాలకు పెళ్ళయ్యేది. 40 సంవత్సరాలకి పెళ్ళయ్యేది ఇసాకును బట్టి చూస్తే. అంటే పెళ్ళయ్యేప్పటికి ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది అనుకుందాం. ఇంకా పిల్లల బుట్ల. ఇప్పుడు అబ్రాహాము దేవుడు నీకు సంతానం ఇస్తానన్నాడు, నిన్ను చెప్పినట్టు చేయమన్నాడు గనక ఊరు వదిలిపెట్టి, బంధువులు వదిలిపెట్టి, సొంత ఇల్లు వదిలిపెట్టి, అందరూ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళమన్నాడు. ఇంక పేరు చెప్పలేదు. నడు అని అంటే శారా ఏమని ఉండాలి? శారా ఏమనుకుని ఉండాలి? ఊరు పేరు చెప్పలేదా? వెళ్ళమన్నాడా? పైగా పిల్లల్ని ఇస్తానన్నాడా? ఇప్పుడు పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేరా? ఈయన ఈ మాటలు చెబుతుంటే ఈయనకి మెంటలెక్కింది అనుకోవాలా, లేకపోతే నమ్మాలా భార్యగా? కానీ అబ్రాహాము చెప్పిన మాటను నమ్మింది. వెనక బయలుదేరింది. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నీకు పిల్లల్ని ఇస్తా ఇస్తాను అన్న దేవుడు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు లేక ఒక 5 సంవత్సరాలు ఎదురు చూసినా ఇవ్వకపోతే ఏమనుకుంటామంటే, ఇస్తానన్నాడు కానీ ఆయన మాట తప్పాడు, ఇంకెప్పుడు ఇస్తాడు, మాకు 70-80 వచ్చేసినాయి, ఇంక పిల్ల పుడతారేంటి అని ఆశలన్నీ అణగారిపోయి వాళ్ళు ఆలోచించినటువంటి కలలన్నీ కూడా చల్లా చెదిరైపోయి ఉంటాయి. అబ్రాహాము జీవితంలో శారా వచ్చి ఏమయ్యా పిల్లల్ని ఇస్తాడన్నావు, ఇవ్వలేదు అని అడుగుతున్నప్పుడల్లా అబ్రాహాముకి ఎలా ఉండుంటుంది? కలుక్కుమని ఉంటుంది కదా మనసు. ఎందుకంటే అబ్రాహాముతోనేగా దేవుడు మాట్లాడి శారాతో మాట్లాడదు. శారాతో ఎప్పుడు దేవుడు మాట్లాడాల? అబ్రాహాము లేకోకుండా. అబ్రాహాము ఉన్నప్పుడే మాట్లాడాడు ఒకసారి గుడారంలో. అయితే ఇప్పుడు శారా అబ్రాహాముని ఏమని ఉండాలి? ఇస్తాడన్నావు, నమ్మానన్నావు, రమ్మన్నావు, నీ వెనకాల వచ్చేసా, ఇవాళ పిల్లలు లేరుగా. ఈ పోటు పొడుస్తూ ఉంటే అబ్రాహాంకి ఏం అర్థమయ్యేది కాదు. ఈయనేమో ఇవ్వలేదు, ఈమెమో ఊరుకోదు. ఏం చేయాలా? ఆ పరిస్థితుల్లోనే ఆయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ దాన్ని చేసుకో, దాన్ని పుడితే నేను నా కొడుకుని చూసుకుంటా, ఈ దగ్గర ఈ విషయంలో నా మాటినంటే తప్పనిసరి ఒప్పుకున్నాడు అబ్రాహాం. ఎందుకంటే ఆయన ఎవడో నువ్వు ఆయన అడగవు ఏంటి? నేను చెప్పిన మాట నీసారికని ఒప్పించింది అబ్రాహాముని ఆగర్ను కట్టుకోవడానికి. అప్పుడైనా అబ్రాహాం, దేవా ఒత్తిడి ఎక్కువైపోతుంది, ఏంటి పరిస్థితి అడగల. సరే దీని ఇంట్లో పోరు ఎందుకు అని చెప్పి, ఎందుకంటే జగడగొండి దానితో కాపురం చేయడం కన్నా అరణ్యములో ఉండడం మేలట. ఎక్కడ ఉండడం మీరు?
జగడగొండి దానితో కాపురం చేసే కన్నా అరణ్యం మేలట. అసలు అరణ్యం మేల ఇల్లు మేల చెప్పాలి మీరు. అరణ్యములో ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, అవునా కదా? అరణ్యానికి ఇల్లు కన్నా అరణ్యం మేలన్నాడంటే ఆ ఇల్లు అన్నాడు. అంటే ఇంట్లో ఉండే జగడగొండిది అరణ్యములో ఉండే జంతువులన్నిటికన్నా దారుణమైంది. అదే కదా అని అర్థం. నీతో ఎక్కువ డిస్కషన్ చేయకుండా మీ ఇంట్లోంచి మీ ఆయన ఎన్నిసార్లు బయటికి వెళ్ళిపోయింటారు రోడ్డు మీదకి. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆ అరణ్యములో ఉన్న జంతువుల కన్నా భయంకరమైన దానివని. పట్టుకుంటే ఇక దాన్ని పట్టుకుని పీక్కుంటూ గోజాడి దెబ్బలాడతావని, నీతో వాడు పోట్లాడలేక కోపం వస్తే నిన్ను కొట్టాలి, కొడితేనేమో ఆడదాన్ని కొట్టావు అంటావని చెప్పి నిన్నేమనలేక వాడు రోడ్డు ఎక్కుతాడంతే. ఆలోచించండి శారా యొక్క పరిస్థితి. పిల్లలు లేరు పక్కన. అబ్రాహాము చూస్తేనేమో దేవుడిస్తాడు అంటాడు, వయసు పైబడిపోతా ఉంది. అబ్రాహాముని శారా ఎలాగున టార్చర్ పెట్టుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అబ్రాహాము ఇంకేం పిల్లలేమ్మా, ఆఖరికి పుట్టాడుగా, ఒకటి సరిపెట్టుకుందాం, పర్లేదులే ఏం చేద్దాం, మరి ఇస్తా అన్నాడు ఆయన, మరి ఎందుకో కనికరం చూపలేదు అని చెబుతూ నెమ్మదిగా వచ్చేళ్ళకి శారాకు 90 వచ్చింది వయసు. 90 సంవత్సరాల వయసులో ఒక ఆయన ఆమెను లేపిపోయాడు. 90 సంవత్సరాల వయసులో తీసుకుపోయాడు పెళ్లి చేసుకుంటానని. ఒక పెళ్ళి అవ్వలేదనుకుని. ఇప్పుడు శారా ఏమనాలా? నీ కంటికి నేను ఆంతల్లా చూడు, ఆడు తీసుకుపోయాడు నన్ను 90 వచ్చిన. అవునా? అబ్రాహాంకి ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థం కాదు. అబ్రాహాంకి దేవుడు దిక్కు తప్ప ఇంకెవరు దిక్కు లేదు అక్కడ, ఎవరు చెప్పే సమస్య లేదు అక్కడ. శారా ఏమనుకుండాలి? 90 సంవత్సరాలు వచ్చినా నన్ను తీసుకుపోతున్నాడు పెళ్లి చేసుకోవడానికంటే ఏంటి, నువ్వు చూస్తేనేమో ఏంటి పిల్లలు పుట్టట్లేదు, ఏంటి నా పరిస్థితి అని ఎంత బాధపడి ఉంటుంది కదా. కానీ అదే శారా ఒక రోజున ఏమని సాక్ష్యం ఇచ్చిందో వాక్యం చదవండి. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేశానని వినువారెల్లా నా విషయమై నవ్వుదుర్ర. నేను దేవునికి స్తోత్రం. ఇప్పుడు ముసలమ్మకి ఏం కలగజేశాడు దేవుడు చెప్పాలి మీరు. ఎవడో వెళ్ళి అబ్రహాము ఎరా శారమ్మ ఏం చేస్తుంది అని అంటేనంట, అపనుడు అమ్మగారు పాలిస్తుందండి అని అంటే అబ్రహాం ముసిముసి నవ్వుకుంటుంటే ఆ సంగతి శారాగా తెలిసి చెబుతున్న మాట ఈ మాట. ముసలితనమందు నా పిల్లలకు నేను స్తన్యపానములు ఇచ్చుచున్నానని తెలిసినప్పుడు నన్ను బట్టి అందరూ నవ్వుతారు కదా. నాకు నవ్వు కలగజేశాడు. వృద్ధాప్యములో బిడ్డను ఇచ్చి నవ్వును కలగజేశాడు. బిడ్డనిచ్చి నవ్వుని కలగజేశాడు. వృద్ధాప్యమందు ఉన్నటువంటి శారా నోటి నిండా నవ్వుంది, నోటి నిండా ఆనందం ఉంది. ఎలా నవ్వుంది అంటే, వృద్ధాప్యములో లోకమంతా కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు వృద్ధురాలు అయ్యావు అని కాకులులాగా పొడిచినా, గాయపరచబడిన, వయసు ముడతలు పడిపోయినటువంటి శరీరము దాల్చిన ఆమె జీవితములో బిడ్డనిచ్చేది నేనైనప్పుడు ఎవడో కోసం నువ్వెందుకు ఆలోచిస్తావని ఆ వయసులో దేవుడు బిడ్డనిస్తే ఆ బిడ్డను ఒళ్ళో పడుకోమెట్టుకుని పాలిస్తూ, ఏం చేస్తానో శారమ్మా అనంటే వాడికి పాలిస్తున్నాను అని చెబుతూ నవ్వుతూ, నా విషయమై తెలిసిన పతోళ్ళు కూడా నవ్వుతారు కదా అని ఆ మాట అనుకుంటూ ఒళ్ళో పండుకున్న పిల్లోడికి అదే పేరెట్టింది, ఒరే నవ్వా అని. ఇసాకు అంటే నవ్వు అని అర్థం. ఇసాకు అంటే నవ్వు అని అర్థం. బైబిల్ చెబుతుంది, యోబు అయినను నీ నోటి నిండా ఆయన నవ్వు ఉంచుతాడు, నీ నోటి నిండా ఆయన నవ్వు ఉంచుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పెట్టే నవ్వు ఆనందకరమైనది, ఆరోగ్యకరమైనది. కొంతమంది ప్రతిదానికి నవ్వుతారు కదా. దీన్ని ఏమంటారంటే వ్యసనం అంటారు. ఏమంటారు చెప్పండి? వ్యసనం అంటే ఏంటి? అలవాటు. అంటే
ఏమున్నా లేకపోయినా అలవాటుగా నవ్వుతారట. చదవండి వాక్యాన్ని మీరు, అదొక జబ్బు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 14:13 చూడండి. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చు, సంతోషము తుదకు వ్యసనమగునుచ్చ. దేవుని లేఖన ప్రకారం ఒకడు నవ్వుతున్నా హృదయములో దుఃఖం ఉంటుంది. చాలామంది పైకి నవ్వుతూ మాట్లాడతారు కానీ హృదయములో ఎంత దుఃఖం ఉంటుందో. పూర్వము ఉత్తరాలు ఉండే కదా, ఉత్తరం నేను రాశాను, మా బంధువులు కన్నా వాళ్ళు సరి చెయ్యత్తండి. ఉత్తరాలు రాసిన వాళ్ళు రైట్. ఉత్తరం రాసేటప్పుడు ఏమని మాట్లాడతారంటే, ఏంటి, ప్రియమైన అన్నయ్యకు, లేకపోతే చెల్లికి, తల్లిదండ్రులకి, లేకపోతే భార్యకు, భర్తకు నేను క్షేమం, మీరు క్షేమంగా ఉన్నారా అని మొదలెడతారు. రాసినాక ఆ పేర అయిపోద్ది. రెండో పేరాలో మొదలెడతారు. పెద్దోడికి ఫీజు కట్టలేదు ఇంకా, ఏంటి, మీ అమ్మకి దగ్గు తగ్గలేదు ఇంకా కదా, డబ్బులు చాలలేదు ఇంకా. ముందేమో క్షేమం, అంతా బాగున్నామని రాసి కింద సాగు కవులన్నీ రాతారు. అవునా కదా? ఇప్పుడు చాలామంది పైకి నవ్వుతూ ఉన్నా లోపల అదే పరిస్థితి. చాలామంది నలుగురిలో ఉంటే ఈ మనిషికి ఏదో ఉంది అనుకుంటారని నవ్వు రాకపోయినా ముఖం మీద బలవంతంగా నవ్వు తెచ్చుకుని నవ్వేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? బలవంతంగా నవ్వు తెచ్చుకొని నవ్వేవాళ్ళు ఉన్నారు. పిల్లలు చాలామంది ఏంటి, నవ్వు లేకపోయినా అంతరంగములో వేదన ఉన్నా పైకి కనబడనియకుండా నవ్వుతూ ఉంటారు. అయితే బైబిల్ అంటుంది, అలా నవ్వడం అలవాటు అయిపోద్దట. ఏమైపోద్దట? వ్యసనమైపోతుంది. వ్యసనము. అందుకే వ్యసనం అవ్వకూడదు. నవ్వు వ్యసనం అవ్వకూడదు. అవసరమైనప్పుడు నవ్వాలి, మిగతా టైంలో కాముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నవ్వు పిల్లారా వ్యసనం అవ్వకూడదు. నవ్వు వ్యసనము అవ్వకూడదు. మొన్న ఎవడో ప్రశ్న రాశాడు, యేసు ప్రభువు ఏడ్చినట్లు బైబిల్లో ఉంది కానీ ఎక్కడైనా నవ్వినట్లు రాయబడిందా అని రాశాడు. యేసు ప్రభు ఎక్కడైనా నవ్వినట్లుగా బైబిల్లో దాఖలాలుందా అని క్వశ్చన్ రాశాడు వాడు. నేను నవ్వుకున్నా, మంచి ఆలోచన వాడికి వచ్చింది అని. నిజమే కదా? యేసు ప్రభువు ఎక్కడైనా నవ్వాడా అంటే ఆయన మనలాగా పళ్ళికిలిచి నవ్వలేదు కానీ అంతరంగములో నిత్యము సంతోషము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఎందుకు అనంటే ఆయన అంతరంగములో పాపము లేదు గనక. పాపం ఉన్న స్థలములో దుఃఖం ఉంటుంది, పాపమున్న స్థలములో వేదన ఉంటుంది, పాపమున్న స్థలములో బాధ శ్రమ ఉంటుంది, పాపమున్న స్థలములో వ్యసనముగా మారి నవ్వు ఉంటుంది అంతే. కానీ ఎప్పుడైతే హృదయంతరంగములో ఏ కల్మషము లేదో అప్పుడు ఖచ్చితముగా నవ్వు ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నవ్వు ఉంటుంది. ఉదాహరణకి దేవుడు అహరోనుతో మాట్లాడాడు. అహరోను, ఐగుప్తు దేశానికి నువ్వు నాయకుడికి వెళ్ళాలి, నీ తమ్ముడితో మాట్లాడాను మోషేతో, నువ్వు మోషే దగ్గర ప్రవక్తగా ఉండు, నిన్ను మోషేకు ప్రవక్తగా చేస్తాను, మోషే నీకు దేవుడిగా చేస్తాను, నువ్వు మోషే మాట వినాల్సిందే పెద్దోడవైనా సరే అని అన్నప్పుడు, సరే ప్రభా అని బయలుదేరాడు. మోషే దగ్గరికి వస్తున్నాడు. మోషే అహరోను కన్నా 3 సంవత్సరాలు చిన్నోడు. బాగా గుర్తుపెట్టుకోండి, మోషే అహరోను కన్నా 3 సంవత్సరాలు చిన్నోడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఉల్టా చేశాడు. ఎప్పుడు కూడా బైబిల్లో మీరు బాగా ధ్యానించండి, చిన్నోడు పైకి వస్తాడు, పైనోడు కిందకు పోతాడు. మొదటివారు కడపటివారు మొదటివారు. మొదటి ఆదాము కన్నా కడపటి ఆదాము శ్రేష్ఠుడు. దావీదు అన్నదమ్ములు అందరిలో దావీదు ఆఖరుడు రాజయ్యాడు. పెద్దోళ్ళందరూ సైన్యంలోనే ఉండిపోయారు. ఆఖరివాడు ప్రథమ స్థానంలోకి వస్తాడు. ప్రథమ స్థానం ఉన్నవాడు కిందకు పోతాడు. కారణాలు లేకపోలేదు, దానికి కారణాలు ఉన్నాయి. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెబుతాను నేను, ఎందుకు అలా మారద్దో ప్లేటు, దానికి కారణం ఏంటి చెబుతాను నేను. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మోషే నాయకుడయ్యాడు, అహరోను తనకి దాసుడుగా ప్రవక్తగా మారాడు. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను పెద్దోడిని అనుకునే కన్నా దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టడానికి ఇష్టపడ్డాడో, నువ్వు దేనికి సరిపోతావని ఆయన ఎన్నుకున్నాడో ఆ స్థితిలోనే ఉండి నీ పైనున్నవాడు వయసులో చిన్నోడా
పెద్దోడా చూడకుండా నీకన్నా యోగ్యుడు అని మాత్రమే దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. నీకన్నా యోగ్యుడు కాకపోతే నీకన్నా చిన్నోడిని నీ నెత్తి మీద పెట్టడగా. దేవుడు నీకన్నా చిన్నోడికి నీకన్నా ఉన్నతమైన స్థానం ఇచ్చాడంటే అర్థం ఏంటి తెలుసా? నీకన్నా వాడు యోగ్యుడని. అది నీకు అర్థం కాక ఆడెంతసేపు చిన్నోడు అని చిన్నోడు బట్టి ఏలాడతావు. కానీ దేవుడు చిన్న పెద్దగా చూసేది యోగ్యమైన ప్రవర్తన. దేవునికి స్తోత్రం. మన వయసులో పెద్దవారము కావచ్చు, అనుభవంలో పెద్దవారు కావచ్చు, కానీ మనము దేనికి సరిపోతామో ఆ స్థలములోనే దేవుడు ఉంచుతాడు. మనకన్నా పై స్థానములో ఉంచబడేవారు వయసులో చిన్నవారు కావచ్చు, అనుభవము లేనివారు కావచ్చు, లేక ప్రియులారా ఆ వ్యక్తి ఏమీ తెలియనివాడు కావచ్చు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఆ స్థాయికి అతడు సరిపోతాడు. నాతో ఉన్నటువంటి ఒక ఆయన వాళ్ళ కంపెనీలో చిన్న ఇన్సిడెంట్ చెప్పాడు. ఒక అతను సీనియర్, 5 సంవత్సరాల సీనియారిటీ ఉంది. జీతం పెంచి నన్ను ఉంచితేనే నేను ఉంటా, లేకపోతే నేను పోతా, నాది సూపర్వైజర్ స్థానం అని కొంచెం కేకలేయడం మొదలెట్టాడట. అయితే నువ్వు అడిగిన జీతం ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు తీసేశారు కంపెనీ నుంచి. ఏమీ అనుభవం లేని ఒక 1-2 సంవత్సరాలే అనుభవం కలిగినటువంటి ఒక కుర్రోడిని సూపర్వైజర్గా వేశారు. ఈ సీనియర్ సూపర్వైజర్ అన్న వ్యక్తి బయటికి వెళ్ళాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, జాబ్ దొరకలా. మళ్ళీ కంపెనీకి వచ్చి మీరు అన్నంత జీతానికే పని చేస్తాను అని అంటే వాళ్ళు అన్నారట, సరే జీతానికి పని చేయగాని అతని కింద అసిస్టెంట్గా ఉండాలన్నారట. నేను సీనియర్ని, నువ్వు సీనియర్వా జూనియర్ అనవసరం, ఇక్కడ అతను ఇప్పుడు సూపర్వైజర్, అతని కింద అసిస్టెంట్గా ఉంటానంటే ఉండు, లేకపోతే బయటపో అన్నారు. ఒకరోజు చేసిన తర్వాత అతను సూపర్వైజర్ కదా, వీడు సీనియర్రా, వీడు పెద్దోడని చూడలా, డ్యూటీ చెప్పాడట, పలానా పని చేయమని. నేను నీకన్నా వయసులో సీనియర్ని, నువ్వు నాకన్నా చిన్నోడివి, నువ్వు చెప్తావు నాకంటే ఒడి చెప్పేట, నువ్వెవడో నాకు అనవసరం, నేను సూపర్వైజర్ని ఇక్కడ అంతే. నీకన్నా నాకు అనుభవం ఉందా లేదా అనవసరం, నేను కంపెనీ సూపర్వైజర్, నా మాట నువ్వు వింటే ఉండు, లేదంటే నేను యాజమాన్యం చెబుతా బడి తీసేస్తాను అంతే. నోరు మూసుకొని ఇప్పుడు ఆ కుర్రోడు కింద అసిస్టెంట్గా పనిచేయడం మొదలెట్టాడు. అంటే ఎందుకు మారింది స్థితి? దేవుడు ఏ స్థాయిని మనకిస్తాడో అది యోగ్యమైనదిగా ఎంచుకోవాలి. నీకున్న పై స్థానములో ఉన్నవాడు నీకంటికి కనపడకపోవచ్చు యోగ్యుడిగా, కానీ ఎన్నిక చేసిన వాడికి తెలుసు వాడి టాలెంట్ ఏంటనేది. అందుకే వాడిని ఆ స్థానంలో పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, అహరోను మోషే దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నాకన్నా చిన్నోడు కదా వాడు, పైగా 3 సంవత్సరాలు చిన్నోడు, పైగా నేను ఎంత నీతిమంతుణ్ణి, ఒక్క తప్పు చేయలా, ఆడు మన మనిషిని చంపేసి పారిపోయి వచ్చాడు ఐగుప్తు నుండి, పైగా వాడు ఎప్పుడు మా ఇంట్లో లేడు, ఐగుప్తులో పరో ఇంట్లో పెరిగాడు, అలాంటి వాడి దగ్గర నేను ఉండటం, పైగా వాడు నాకు దేవుడు ఏంటి అని ఏం అడగల. బైబిల్ రాయబడింది, మోషేని చూడ్డానికి వెళ్ళినప్పుడట అహరోను హృదయమందు సంతోషించాడట. దేవునికి స్తోత్రం. హృదయములో ఆనందం, నోటి నిండా నవ్వు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? చూడండి, వాక్య గ్రంథం ఒక్కసారి చదువుదాం. 126వ కీర్తన 1-2 చరణాలు. కీర్తన గ్రంథం 126వ కీర్తన 1-2 చరణాలు చదువుదాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానము చేయుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్ అందరూ మాట్లాడుకుంటున్న మాట, మనము సియోనుకి తిరిగి వచ్చాం, బంధకాలు విడిపోయాయి, బబులోను చెర నుండి ఆయన మనల్ని విడిపించాడు, కనుక ఇప్పుడు మన నోటి నిండా కూడా నవ్వు ఉంది. ఎప్పుడు నోటి నిండా నవ్వు ఉంటుంది తెలుసా? బంధకాలన్నీ విడిపోయినప్పుడు. దేవునికి స్తోత్రం. బంధకాలన్నీ విడిపోయినప్పుడు. యోబు, ఇప్పుడు నువ్వు పుట్టుడు దుఃఖములో ఉండవచ్చు, ఇప్పుడు ఎంతో రోదనలో ఉండవచ్చు, ఎంతో వేదన చెందుతూ ఉండవచ్చు, అయినాను దేవుడు నీ నోటి నిండా నవ్వుస్తాడు, నీ యొక్క పెదవులు హర్షిస్తాయి,
నీ పెదవులు హర్షిస్తాయి, నీ పెదవుల్ని దేవుడు నింపుతాడు నవ్వుతో అని బిల్దాదు మాట్లాడడం ప్రారంభించాడు. మన జీవితంలో ఒకవేళ ఇవాళ లేనిపోయినటువంటి సమస్యల చేతనో లేక బలహీనతల చేతనో ఏవేవో విపత్తుల చేతనో ఒకవేళ దుఃఖములో నువ్వు కృంగి ఉండవచ్చు. నా పరిస్థితి ఏమిటో, నా యొక్క విధానం ఏమిటో, నా కుటుంబం ఏమిటో, నా ఆలోచన ఏమిటో అని ఎంతగానో పిల్లలు యోబు ఏడ్చినట్లుగా ఏడవచ్చు. కానీ బైబిల్ జలవిస్తూ ఉంది, అయినాను దేవుడు ఒక రోజున నవ్వుతో నీ నోటిని నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున మనసారా హృదయపూర్వకంగా నవ్వే రోజు నీ బ్రతుకులో దేవుడిస్తాడు. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు ఐగుప్తు బబులోను దేశములో బానిసలుగా బ్రతుకుతున్నారు. 70 సంవత్సరాలు దాసత్వాన్ని చేయడం ప్రారంభించారు. ఆ 70 సంవత్సరాల్లో ఎంత దుఃఖమో, ఎంత ఏడుపో, ఎంత రోదనో, ఎన్ని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారో చెప్పలేం వాళ్ళకి. కానీ ఒక రోజున బబులోను దేశాన్ని నుండి దేవుడు వారిని విడిపించి బయట తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అంటారు, సియోనుకు తిరిగి వచ్చినప్పుడు మనం ఎలాగున్నాం తెలుసా? 70 సంవత్సరాల బానిసత్వం కల కన్నట్టు అయిపోయిందట. దేవునికి స్తోత్రం. రాత్రి వేళ కల వచ్చి ఉదయానికి మర్చిపోతే ఎలా ఉంటుందో, ఉదయం తెల్లవారితే ఎలాగుంటుందో 70 సంవత్సరాల దాసత్వపు జీవితం ఒక్క విమోచన ద్వారా అలా అయిపోయిందట. వాళ్ళు అంటారు, ఇప్పుడు కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. నీ కష్టాలు పులారా కలలాగా కరిగిపోతాయి. నీ శ్రమలు కలలాగా మరలా గుర్తుకు రావు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆనందముతో నింపితే, సంతోషముతో నింపితే నీ హృదయము పులారా గంతులు వేస్తూ ఉంటే స్తుతిగానం నీ నోట పలుకుతావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజున నేను ఇంత కష్టపడుతున్నాను, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేను ఎలా బ్రతికాను, నా జీవితం ఏమిటి, నా విధానం ఏమిటి, ఇక్కడ నేను అనుభవిస్తున్న శ్రమలు ఏమిటి అని పులారా ఒకవేళ కృంగి ఉన్నావేమో, ఒకవేళ దుఃఖములో ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అని వేదన పడుతున్నావేమో, భర్తకు దూరముగా ఉంటూ, భార్యకు దూరముగా ఉంటూ, పిల్లలకు దూరంగా ఉంటూ ఎందుకు కష్టపడుతున్నావో తెలియక, ఏం చేస్తున్నావో తెలియక, ఆరోగ్యం సహకరించక పిల్లరా ఒకవేళ నీ జీవితంలో ప్రతిరోజు తెలియక మౌనముగా రోధిస్తున్నావేమో, బైబిల్ చెబుతుంది ఒక్క రోజున నీ హృదయాన్ని ఆయన సంతోషముతో నింపుతాడు, నీ నోటిని ఆనందముతో నింపుతాడు. అంటే నీకున్న బంధకాలన్నీ ఒక రోజున ఆయన తొలగిస్తాడు. నీకున్న కష్టాలు, శ్రమలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ రోజున నీవు దేవుని సన్నిధానములో, దేవా నాకున్న కన్నీటిని తొలగించి, నాకున్న వేదన బాధలు తొలగించి, నాకున్న సమస్యలను తొలగించి ఈరోజు నాకు నోటి నిండా నవ్విచ్చావని ప్రభుని మనసారా ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. బిల్దాద్ అంటాడు, యోబు అయినను నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ఈ రోజున ఒకవేళ దేవుని పిల్లలుగా మనం చెప్పుకోలేని సమస్యలతో అనేక మంది కృంగి ఉండవచ్చు. అనేక కుటుంబ పరిస్థితులు కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, తోటి మనుషుల యొక్క పరిస్థితులను బట్టి కావచ్చు, ఎన్నో విషయాల్లో పిల్లలు ఒకవేళ నీవు గాయపరచబడినా ఓర్పు కలిగితే, సహనము కలిగి ఉంటే ఖచ్చితంగా ఒక రోజున దేవుడు నిన్ను ఆనందముతో నింపుతాడు. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉచితమైన కృప వాత్సల్యతను బట్టి మమ్ములను మీరు ప్రేమించి మాతో మీరు మాట్లాడిన అమూల్యమైన మీ వర్తమానం కొరకై స్తోత్రాలు. నిజమే ప్రభువా, పైకి ఒకడు నవ్వుచుండినను అంతరంగములో దుఃఖము ఉన్నట్లుగా నీ బిడ్డల జీవితాలు, ఎంతోమంది జీవితాల్లో పైకి ఏదో నవ్వుతూ ఉన్నా చెప్పుకోలేనటువంటి చీకటి వాళ్ళ హృదయాలను కమ్మి దుఃఖంతో ఉన్నారు నాయన. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి నోటి నిండా నవ్వును కలగచేయండి. వారికి ఉన్న బంధకాలు యేసు నామమున తొలగించండి. విన్న వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడి, విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలు ఆశీర్వదించబడి, విన్న వాక్యాన్ని బట్టి నీ యందు విశ్వాసం ఉంచి ఆత్మీయ యాత్రలో సాగిపోయే గొప్ప సహాయము దయచేయమని మహిమయు ఘనతయు ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా.